సూపర్ 6 అన్నారు. ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా ఉండే ప్రతి మహిళకు 1500 అన్నారు. అంటే సంవత్సరానికి 18,000. ఎంతమంది ఉండాలో తెలీదా? ఓటర్ లిస్ట్ మొన్ననే పబ్లిష్ అయింది. ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయినాకనే మీరు ఓటింగ్ పోయినారు. 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి, అందులో 2,10,00,000 మంది మహిళా ఓటర్లు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో కూడా రాసినారు. మరి 2,10,00,000 మంది మహిళా ఓటర్లలో 60 ఏళ్ళు పై చిలుకున్న వాళ్ళని తీసేసిన 1,80,00,000 మంది మిగిలిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 1,80,00,000 మంది మహిళలు మాకు 1,500 ఎప్పుడు ఇస్తావయ్యా నాయన, మాకు ఇప్పటికే 2 నెలలు అయిపోయింది, నెల 1,500 ఇస్తానన్నావు, ఇప్పటికే 2 నెలలు అయిపోయిందని చెప్పి మా అక్క చెల్లెమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది? బడ్జెట్లో 34,000 కోట్ల కేటాయింపులు ఆ ఒక్క హెడ్ కోసం. ఏమైంది? ఎందుకు ఇవ్వడం లేదు? ఇస్తానన్నావు కదా. ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు. ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు. 1,60,00,000 ఇళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ ఇళ్లలో నుంచి ప్రతి నిరుద్యోగి అడుగుతాన్నాడు, నా 3,000 ఎప్పుడు ఇస్తున్నామని. బడ్జెట్ లేదు, కేటాయింపులు లేదు, ఇచ్చేది లేదు. చివరికి మత్స్యకార భరోసా, అది ఎప్పుడు అసలు మత్స్యకార భరోసా అనే పథకం ఏంది? వేట నిషేధ సమయంలో ఆ మత్స్యకారులు ఇబ్బంది పడకుండా, ఆ కుటుంబాలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇచ్చే సొమ్ము. జగనే ఉంటే 10,000 రూపాయలు ఆ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 లోపు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జగన్ ఇచ్చాడు. నువ్వు 20,000 ఇస్తానన్నావు. జగన్ 10 కాదు, నేను 20 ఇస్తానన్నావు. జూన్ 15 దాటిపోయి నెల అయిపోయింది, నెలన్నర అయిపోయింది, దగ్గర నెల దాటిపోయింది. ఆ డబ్బు వాళ్ళకు ఇవ్వాల. ఇవన్నీ అంశాలను ప్రశ్నించడానికి ప్రజలు సన్నద్ధమవుతారని భయపడి, రోడ్డెక్కుతారని భయపడి, ఈరోజు వైట్ పేపర్ల పేరుతో రోజుకొక వైట్ పేపర్ అంటావు, రోజుకొక అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నావు, రోజుకొక టాపిక్ డైవర్షన్. ఏ రకంగా కరెక్ట్? ఇది న్యాయమా మనం చేస్తూ ఉండేది? ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి. వీళ్ళు చేస్తూ ఉన్న వైట్ పేపర్స్లో నుంచి ముఖ్యమైన అంశాలు మాట్లాడతాం. పోలవరం గురించి మాట్లాడారు. అసలు నిజంగా నేను ఒకసారి ఆలోచన చేయాలి, అసలు పోలవరం అనే సబ్జెక్ట్ ఏమిటి అని. పూర్తి డ్యామ్ ఫోటో వేయమ్మా ఒకసారి, చూపించు ఒకసారి. పోలవరం అన్నది, ఇది పోలవరం ప్రాజెక్టు, ఇది స్పిల్వే. అందరు ఈ ఫోటో ఒకసారి గమనించండి ఒకసారి, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అది అర్థం కావాలి సార్, పోలవరం అనేది ఏమిటి అనేది, ఏం తప్పులు జరిగినాయి అనేది. ఈ పోలవరం అనేది, ఇది పోలవరం ప్రాజెక్టు. ఈ స్పిల్వే ప్రాజెక్ట్, ఈ ముందర మీ ఫోటోలో కనిపించేది స్పిల్వే. ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే, ఆ డ్యామ్ నువ్వు కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి. ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ల ద్వారా నీళ్లు బయటికి రావాలి. అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే. ఫౌండేషన్ లెవెల్లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసినాడు. ఎందుకు స్పిల్వే ఫోటో చూపించిన ఒకసారి. ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోటో. అది ఒక వైపున ఆపేసి రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాడు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? వాటర్ ఫ్లోను ఆపి నువ్వు మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే స్ట్రక్చర్ను కాఫర్ డ్యామ్ అంటారు. సో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు,
తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపున కడుతున్నావు, ఎందుకంటే నీళ్ళు అటువైపు నుంచి రాకూడదు కాబట్టి. మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు. ఈ రెండు కాఫర్ డ్యామ్ స్ట్రక్చర్స్ మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు, దట్ ఈస్ రాక్ ఫిల్డ్ మెయిన్ డ్యామ్ కడతావు. అది డిజైన్. ఈ కాఫర్ డ్యాములు అనేది ఎందుకు కడతావు? ఆ మెయిన్ డ్యామ్ పనులకు నీకు అబ్స్ట్రక్షన్ లేకోకుండా, నీళ్లు రాకుండా పని ఫెసిలిటేట్ చేయడం కోసం నువ్వు కడతావు. ఈ రెండు మెయిన్ కాఫర్ డ్యాములు అనేది నువ్వు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులు పూర్తి చేసిన తర్వాత కట్టాలి. నువ్వేం చేసినావు? ప్రీవియస్ స్లైడ్కి పోమ్మ. స్పిల్వే పనులు పూర్తి కాకుండా, ఫస్ట్ ఫోటోకి పోమ్మ. స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాం. ఒకవేళ ఆ కాఫర్ డ్యామ్ నువ్వు పూర్తిగా కట్టేసి ఉంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి? నీళ్ళు ఎలా పోతాయి బయటికి? స్పిల్వే పనులు పూర్తి కాలా, నీళ్ళు డైవర్ట్ చేయలేవు నువ్వు. ఎందుకంటే స్పిల్వే పనులు పూర్తి కాలేదు. నువ్వు కాఫర్ డ్యామ్ పూర్తి చేసేసిందంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఎలా పోతాయి? సో నీళ్ళు ఎక్కడికి పోతాయి, ఎలా పోతాయి అనే దానికి సమాధానం లేదు కాబట్టి ఏం చేసావు? కాఫర్ డ్యామ్లో గ్యాప్లు పెట్టేసినావు. అదిగో గ్యాప్లు కనిపిస్తా ఉన్నాయి చూడు. ఆ కాఫర్ డ్యామ్స్లో, రెండు కాఫర్ డ్యామ్స్లో మా మాదిరి గ్యాప్లు పెట్టేసినాం నీళ్ళు పోవడానికి. మరి నీళ్ళు ఎలా పోతాయి? ఆ గ్యాప్లో నుంచి పోవాలి కదా. సో 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది, 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది. ఎందుకంటే మిగతా చోట కాఫర్ డ్యామ్ అడ్డం ఉంది. స్పిల్వే పనులు కాల, స్పిల్వే పైపు నుంచి నీళ్లు రావు. సో ఆ రెండు గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది. సో ఏమవుతుంది? 2400 మీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నది, కాఫర్ డ్యామ్ ఉంది కాబట్టి మధ్యలో గ్యాపుల్లో నుంచి పోవాల్సి వచ్చింది. సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది? వెలాసిటీ పెరుగుతుంది, విస్తీర్ణం తగ్గింది, ఆటోమేటిక్లీ వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది? స్కౌరింగ్ జరుగుతుంది. స్కౌరింగ్ జరిగింది. స్కౌరింగ్ జరిగితే ఏమైంది? కింద 22 మీటర్ల నుంచి 33 మీటర్ల డైఫ్రమ్ వాల్, అంటే కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్ను, ఫౌండేషన్ స్ట్రక్చర్ను డైఫ్రమ్ వాల్ అంటారు. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫౌండేషన్. పైన వచ్చేది కాఫర్ డ్యామ్, కింద వచ్చేది డైఫ్రమ్ వాల్, ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి స్కౌరింగ్ జరిగి. పైగా చంద్రబాబు నాయుడు చేసి తప్పేంది? కాఫర్ డ్యామ్లో ఒకవైపున మొదలుపెట్టినట్టుగానే మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు. రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా మధ్యలో మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు. మెయిన్ డ్యామ్కు సంబంధించిన డైఫ్రమ్ వాల్ కూడా అయిపోయింది అప్పటికి.